హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడు మనకైతే ఒకటి కొత్త మూవీది పాట అయితే వచ్చింది అనమాట. ఏ మూవీ అంటే సో దురంధర్ మీకు తెలుసు కదా, మన రణ్వీర్ సింగ్ ది పార్ట్ 2 అయితే వస్తున్నది సినిమా. సో ఏం చెప్పనవసరం లేదు, ఏమని చెప్పాలి. ఆ సినిమాకున్న హైప్, ఆ సినిమాకున్న అది ఇంకా మొన్న చెప్పాలి, మొన్న మేము ట్రైలర్ రియాక్షన్ ఇచ్చినప్పుడు అందరూ హిందీ ఆడియన్స్ కొంచెం కమెంట్ చేసినారు. అండ్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. మీకు ముందే చెప్తున్నా, మాకు తెలుసు అన్ని బాలీవుడ్ అయ్యింది కింద కమెంట్స్ ఇట్లా సపోర్ట్ చేసినాం RRR కి, మీరు కూడా చేయాలంటే బ్రో మేము చిన్నప్పటి నుండి రణ్వీర్ సింగ్ సినిమాలు చూసుకుంటా పెరిగినాం. అదని కాదు, మేము హిందీ సినిమాలు చూస్తాం ఆఫ్ కోర్స్. అంటే ఇప్పుడు ఎందుకు అప్పుడు పాత అప్పుడు కాలం షోలే చూడలేదా, ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు, సౌత్ లో అందరికి తెలుసు. అంటే అప్పటి నుంచి చూస్తారు సినిమాలు, హిందీ సినిమాలు చూస్తారు. కానీ ఏంటంటే కోర్ లైక్ తెలుగు ఊర్లలో ఉంటారు కదా, వాళ్ళు చూడకపోవచ్చు, అదే చూడకపోవచ్చు. సిటీలో కానీ సిటీలో ఉన్న వాళ్ళు చూస్తారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ గురించి చెప్తున్నాను, ఎందుకంటే హైదరాబాద్ లో కొంచెం హిందీ అవన్నీ కూడా బాగా, మేబీ అంత స్టేట్స్ లో ఈ లెవెల్ ఉన్నంత ఉండదు మన దగ్గర. బట్ ఇంకోటి ఏంటంటే మన తెలుగు వాళ్ళు, అంటే లైక్ తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు ఏంటంటే ప్రతి సినిమాని చూస్తారు అనమాట. లైక్ తెలుగు స్టేట్స్ వాళ్ళు చెప్పాలంటే బాగుంటే నీకు ఏ లాంగ్వేజ్ సినిమానైనా మా తెలుగు వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఎందుకు మన టాక్సిక్ ఇంకా దురంధర్ కి మా వాళ్ళు ఫ్యాన్ వార్స్ చేస్తారు. అదే రెండు మా సినిమాలు కాదు, అయినా మేమే ఫ్యాన్ వార్లు చేస్తాం ట్విట్టర్ లో. సో అట్లా ఉంటది. అండ్ ఇప్పుడు ఇది తెలుగులో కూడా డబ్బై వస్తుంది మీకు దురంధర్. అది పార్ట్ 1 ఏమో కొంచెం లేట్ అయింది, అంటే హిందీలోనే వచ్చింది, తర్వాత రెస్పాన్స్ బట్టి డబ్ చేసి రిలీజ్ చేసినారు. సో అది తెలుగులో కూడా వచ్చింది. ఇప్పుడు తెలుగులో సాంగ్స్ గలీజ్ ఉన్నాయి. అది పక్కకు పెడితే అన్వేషణ అని వచ్చింది తెలుసా, సో ఇప్పుడు పార్ట్ 2 కి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు, వచ్చింది. లైక్ ఆల్రెడీ షోస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం అయితే హిందీలో చూద్దాం. హిందీలో సాంగ్ ఒకటి వచ్చింది అనమాట, ఆరి అని. సో అసలు యూజ్ చేసిండు ఈ సాంగ్, దాంట్లో కట్ చేసి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఫస్ట్ పార్ట్ లో సాంగ్స్ అన్ని సూపర్, నిజంగా చెప్తున్నా. అంటే అది చెప్పాలని చెప్తలేను, లిటరలీ ఎవ్రీ సాంగ్ నాకు ఫస్ట్ చూసినప్పుడు అంత ఎక్కలేదు. కానీ నేను ఒకసారి మళ్ళీ విన్నాక అరే సరే ఈ పాట మంచిగా ఉంది, ఓకే నెక్స్ట్ ఇంకో పాట మంచిది, నెక్స్ట్ ఇంకో పాట, అన్ని 9 సాంగ్స్ కూడా మొత్తం 9-10 సాంగ్స్ ఏమో ఉన్నాయి బీజిఎంస్ తో అన్ని కలిపి. అన్ని కూడా క్రేజీ కొట్టిండు ఈయన. శాశ్వత్ సచ్దేవ్. అండ్ అంటే సాంగ్స్ కూడా సెలెక్షన్, డైరెక్టర్ సాంగ్ సెలెక్షన్స్ కూడా లైక్ పాత సాంగ్స్ రిఫరెన్స్ ఇచ్చి అది ఇచ్చుకుంటా, లైక్ మళ్ళా బాలీవుడ్ వేరే వేరే సాంగ్స్ చేస్తారు, రీమిక్సెస్ కొడతారు, పాదాలు ఖరాబ్ చేస్తారు. అది ఇప్పుడు సేమ్ చెప్తున్నా, సందీప్ రెడ్డి వంగ అది తీసుకున్నాడు, అంటే ఆ పాత సాంగ్స్ వాడుకోవడము, అది వంగ కొంచెం డిఫరెంట్, అది రాండమ్ సాంగ్స్ కూడా యూజ్ చేస్తాడు. అదే అంటే లైక్ అటువంటి టైప్ ఆఫ్ మీకు అనిపిస్తుంది అనమాట. సో స్టోరీకి తగ్గట్టు అంతే. సో ఎక్కువ మాట్లాడేసినాం చాలా, ఇప్పుడైతే సాంగ్ విందాము. లెట్స్ గో. దురంధర్ ద రివెంజ్. ఈ షార్ట్ చూడాలని ఉన్నది, సినిమాలో ఏడుంటారు అసలు ఇది అది ట్రాన్స్ఫర్మేషన్. నాకు స్క్రీన్ ప్లే ఎట్లా పెడతాడు, అది ఇది మేజర్ ఇక్బాల్. ఈసారి సాంగ్ ఏం పెడతాడు అసలు, అది చూడాలి. సరే ఎక్స్పెక్టేషన్స్ ఆ కూరి వైబ్స్ వస్తున్నాయి మొత్తం. అసలు మాడవాడిని మొత్తం షార్ట్ అయితే అసలు నిజంగా
రెబల్ దాంట్లో సేమ్ ఈ షార్ట్ అసలు చూడాలా ఎట్లుంటుందో కానీ. ఓ 3D మోడల్ ఏఐ బ్రో. అరే యారీ ఇదైతే అసలు ఇవన్నీ ఏఐ పెట్టిండేంటి కానీ మంచిగా ఉంది. తెలివిగా క్రేజీ పాట కన్నా విజువల్స్ కి మ్యాడ్ అయిపోయినప్పుడు. విజువల్స్ క్లెవర్ గా ట్రైలర్ కట్ చేసినవే పెట్టిండు అన్ని. కానీ దీంట్లో ఇంకెక్కువ కనిపించింది. ఏమో నాకు ఇప్పుడు పెట్టిండు. ట్రైలర్వే ఉన్నాయి లేవని కాదు, కానీ దీంట్లో ఇంకెక్కువ చూపించినట్టు అనిపించలే నీకు? అంటే అట్లా కట్ చేసిండు వాడు. అదే మెల్ల ఫొటోస్ పెట్టి అసలు చాలా క్లెవర్ గా కట్ చేసి. ఇంకా కొన్ని సీన్స్ అయితే మనకి పార్ట్ 1 లో టీజర్ అప్పుడు ట్రైలర్ అప్పుడు రిలీజ్ చేసిన అసలు అప్పుడు విజువల్స్ ఉందని కూడా తెలియదు. అదే అసలు ఆ విజువల్స్ సినిమా చూస్తున్నప్పుడు ఏమంటారా విజువల్స్ ఇంకా వస్తలేదు ఎప్పుడు ఉంటుంది ఫైట్ లాస్ట్ కుంటదా అని అనుకుంటే అసలు అది లేనే లేదు. పార్ట్ 2 లో నేనే ఆడుకున్నాడు జనాలతో. ఇదైతే కూడా నాకు ఇది ఉరి వైబ్స్ ఇచ్చినాయి. ఉరిలా జగ్గజితే ఆ సాంగ్ ఉంటుంది చూడు, కానీ దీనికి కొంచెం నెగిటివిటీ కూడా వచ్చింది. లైక్ ఆ గోర్ అంటే లైక్ ఆ చంపుకోవడం కిల్లింగ్ అని చెప్పి. గోర్ ఎప్పుడు ఎట్లాంటి సినిమాలకు రావాలి, మీరు ఆ సినిమా మీరు పెడతారు కదా అప్పుడు గోర్ అని పెట్టాలి. అదే అక్కడ మరి ఇక్కడ ఇంకా అసలు ఇంకా స్పెసిఫిక్లీ నీడెడ్ చెప్పాలంటే. అదే కానీ ఇది అయితే అసలు వేరే లెవెల్. ఏది ఇది ఇప్పుడు R-rated వస్తుందా ఏ వస్తుందా? ఏనే ఉంటది కానీ ఓన్లీ వైలెన్స్. అదే వైలెన్స్ మరి R వస్తే R వచ్చింది తప్పలేదు. 19th March ఇది కూడా అండ్ 18th కి అయితే మేము వెళ్ళిపోతున్నాం అనమాట. ప్రీమియర్స్ అయితే పోయేసి వచ్చి రివ్యూ అయితే ఇచ్చేస్తాము. సో మనకైతే క్రేజీ ఆఫ్ కోర్స్ హిట్ అయిపోతుంది. ఒక 2-3 రీల్లు అంటే లైక్ లాస్ట్ టైం రీల్సే అయ్యేది. ఫస్ట్ డే ఇన్ స్పై అని చెప్పి ఇట్లా పోయి జై శ్రీరామ్ అనగానే ఆ మ్యూజిక్ వాడి లైక్ ఫస్ట్ డే అని చెప్పి ఫోన్ రింగ్ అనగానే నారాయణ అనుకుంటే ఫోన్ రాగానే ఇలా అంటే ఆ రీల్స్. సో అట్లా ఇంకొక 2-3 రీల్స్ ఈ మ్యూజిక్ తో పెడితే సెట్ అన్నమాట. సో ఇది మన రియాక్షన్ ఫర్ దిస్ సాంగ్ ఆరి ఆరి. ఇది కూడా కాపీరైట్ వస్తే మేము ఏం చేయలేము. కాపీరైట్ ఆఫ్ కోర్స్ వస్తుంది. బ్లాగ్ అయితే కష్టము. బ్లాగ్ కాకపోతే మీరు చూస్తున్నారు. సో మన హిందీ ఆడియన్స్ కూడా కమెంట్ చేయండి ఈడి వరకు చూస్తే. సో ఈడి వరకు అసలు అర్థమైందో లేదో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మీకు వీడియో కనుక లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్. సీ యు అన్న వీడియో అప్పటికైతే బై బై.